హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజు కుకింగ్ బ్లాగ్స్ అండి. ఇదైతే వచ్చేసి నేను ఆవిరికుడుం వేస్తున్నాను ఫ్రెండ్స్. వచ్చేసి ఆవిరికుడుం అంటే మన మినపగుండు నానబెట్టేసుకొని కొంచెం మినపగుండు ఎంత వేసుకుంటామో 2 గ్లాసులు వేసుకుంటే చిన్న గ్లాస్తో 1 గ్లాస్ బియ్యం నానబెట్టుకొని బరకగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇట్లా ఒక కంచం తీసుకొని అందులో కొంచెం వాష్ చేసేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఇట్లా ఆవిరి మీద ఇడ్లీ ఎట్లా ఉడికించుకుంటామో అట్లా ఉడికించుకుంటే ఆవిరికుడుం రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఏమో ఇక్కడ వచ్చేసి దొండకాయ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. వచ్చేసి నేను అదే పోపు వేసేస్తున్నాను. ఇది మండే బ్లాక్ అండి. పోపు అది వేసి దొండకాయ ముక్కలు కూడా వేసి అటు ఇటు తిప్పుతున్నాను. మూత పెట్టేసుకోవాలి. పసుపు ఉప్పు కారం వేసి కొబ్బరి ఉంటే కొబ్బరి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి దొండకాయ ఫ్రైకి. మరి ఆయిల్లో కాకుండా ఇట్లా కూడా చేస్తే బాగుంటుందని అనిపించి ఇట్లా చేస్తున్నాను. ఇదిగోండి మూత అది పెట్టేసుకున్నాను రెడీగా. నెక్స్ట్ దేవుడి సామాన్లు అవి కడిగి పెట్టుకున్నా అండి. అవి ఆ పని చేస్తున్నాయి. ఇటువైపు ఈ దేవుడి సామాన్లు అవి కడిగి పెట్టుకున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆవిరికుడుం అయిందో లేదా అని చెప్పేసి మీ దగ్గర టూత్ పిక్ కానీ ఇట్లా చాక్ కానీ ఉంటే అందులో ప్రెస్ చేసి చూస్తే ఏమి చాకు కతుక్కోకపోతే అది మంచిగా ఉడికినట్టు అర్థం అండి. ఇందులో వచ్చేసి వెల్లుల్లిపాయ కారం నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. ఇది హెల్తీ డిష్ అండి. పెద్దవాళ్ళకి పిల్లలకి కొంచెం నీరసంగా అనిపించినా కూడా ఇట్లా ఒక 1 వీక్ అట్లా చేసి పెడితే వాళ్ళు కూడా కొంచెం తొందరగా రికవరీ అవుతారు. ఆవిరికుడుం అది తింటే హెల్త్కి మంచిది. ఎప్పుడు ఇడ్లీ దోశలు ఉప్మాలు అంటే బోర్ కదా. నెక్స్ట్ ఇక్కడ రైస్ అది పెట్టేసుకున్నాను. రైస్ కూడా అయిపోవచ్చింది. ఇవైతే ఇంటి ముందు పూలు వస్తే ఈ పూలు తీసుకున్నాను ఫ్రెండ్స్. వచ్చేసి చామంతులను గులాబీలు. నెక్స్ట్ పూజ అది కూడా చేసేసుకున్నాను. ఇదేమో మా గార్డెన్. మందారాలు వచ్చాయేమో చూద్దామని చెప్పి చూస్తే మొగ్గలు ఉన్నాయి కానీ ఇంకా మందార పూలు రాలేదండి. ఇదేమో మా అలసందల చెట్టు, తులసి చెట్టు. ఇది ఇక్కడ కూడా ఇంకో తులసి చెట్టు వచ్చిందండి. ఇదేమో మనీ ప్లాంట్. ఇక్కడ కూడా ఇంకొక తులసి చెట్టు వచ్చింది ఫ్రెండ్స్. వచ్చేసి ఇదేమో మా మల్లె చెట్టు. నా ఓల్డ్ వీడియోస్లో చూస్తుంటే నా మల్లె చెట్టు అట్లానే మొగ్గలు దానికి వచ్చిన ఫ్లవర్స్ అన్నీ చూపించేదాన్ని అండి. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి ఇంకా రాలేదు. ఇంకా నెక్స్ట్ అంట్లో అవి అన్నీ సర్దేసుకున్నాను నీట్గా ఎక్కడవక్కడ. ఈ స్టాండ్లో బయట ఇంకొక పెద్ద స్టాండ్ ఉందండి. లోపల చిన్న స్టాండ్ ఏమన్నా అవసరమైనవన్నీ ఇందులో పెట్టుకుంటాను. ఇంకా నెక్స్ట్ వంట అంతా అయిపోయింది తొందరగా అని చెప్పేసి ఇక డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకుందామని చెప్పేసి ఇప్ప పువ్వు నేను మీకు ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను. ఇప్ప పువ్వు అక్కడ భద్రాచలంలో దొరికితే టెంపుల్ దగ్గర తీసుకొచ్చా అండి. ఖర్జూరాలు అవన్నీ కూడా గింజలు తీసేస్తున్నాను ఇట్లాగూ. ఇదేమో వచ్చేసి అన్ని రకాల పప్పులు వేయించి మిక్సీ పెట్టుకున్నాను బరకగా. అన్ని డ్రై ఫ్రూట్స్ అండి. బాదం, జీడిపప్పు, అట్లానే నువ్వులు, పిస్తా పప్పు, ఇంకా అన్ని పల్లీలు, అవిసె గింజలు, గుమ్మడి గింజలు అన్నీ కూడా మిక్సీ పట్టేసుకున్నాను. ఇట్లా పొడి చేసుకున్నాను. ఇప్పుడేమో ఆ ఖర్జూర పండు కూడా అన్ని గింజలు తీసేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇట్లా ఉండలు చేసేసుకోవాలండి. ఇది కూడా హెల్తీ డిష్ అండి. రోజుకి ఒకటి తింటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే నీరసంగా ఉండటం, పని చేయలేకపోవడం అట్లా అనిపించకుండా రోజుకొక మెడిసిన్ లాగా ఈ లడ్డు తింటే హెల్త్కి చాలా మంచిదండి. పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినచ్చు. డ్రై ఫ్రూట్ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. అదే మనం బయట కొనాలంటే కిలో 1500 చెప్తారండి. మనకి ఆ 1500 లోపే డ్రై ఫ్రూట్స్ అన్నీ వచ్చేస్తాయి. కొంతమంది తేనె వేసుకుంటారు కూడా దీంట్లో. చాలా టేస్టీగా ఉంటుంది. తీయదనం కోసం అని బెల్లం వేస్తారు. ఈసారి బెల్లం వేయలేదండి, ఖర్జూర పండు ఎక్కువ వేసి ఇట్లా డ్రై ఫ్రూట్ లడ్లు అవి చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇదేమో గసగసాలు అవి వేసుకున్నాను. ఇట్లా గసగసాల్లో చేస్తే బాగుంటుంది. పైన పిల్లలు చూడటానికి కూడా
అట్రాక్టివ్గా ఉంటుంది, ఇష్టంగా తింటారని చెప్పి ఇట్లా చేశాను మా వాడి కోసమని. దీని మీదే తేనె కూడా వేసుకొని తినచ్చు. ఇంకా మిగిలిన అన్నీ ఇట్లానే చేసి పెట్టేసుకోవాలి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నావి అన్ని వీడియోస్ అన్నీ మిక్స్డ్ కంటెంట్ అండి. డైలీ వ్లాగు, అట్లానే కుకింగు, ఏమన్నా అవుటింగ్కి వెళ్తే అవి వీడియోస్ ఉంటాయి. నేనైతే వచ్చేసి మాది ప్రాపర్ అయితే మా అమ్మగారు నాన్నగారు వాళ్ళ తెనాలండి.